హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. నగరంలో మరో 86.1 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు అవసరమైన ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం గత వారం పరిపాలన అనుమతులు ఇవ్వగా, తాజాగా అందుకు సంబంధించిన అన్ని పత్రాలు DPRను కేంద్రానికి సమర్పించింది. ఇక మెట్రో ఫేజ్ 2Bలో భాగంగా మొత్తం 86.1 కిలోమీటర్ మేర మెట్రో విస్తరించనున్నారు. ఇందులో 3 కారిడార్లు ఉన్నాయి. తొలి కారిడార్లో 7,168 కోట్లతో శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మేర విస్తరిస్తారు. రెండవ కారిడార్లో JBS నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల మేర విస్తరిస్తారు. దీనికోసం 6,946 కోట్ల నిర్మాణ వ్యయాన్ని ప్రతిపాదించారు. మూడవ కారిడార్లో భాగంగా JBS నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర విస్తరిస్తారు. దీనికి 5,465 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సర్కారు అంచనా వేసింది. ఇక ఫేజ్ 2 కోసం మొత్తం 19,579 కోట్ల రూపాయలు ఖర్చవుతాయనే అంచనాలతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి DPR ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ విస్తరణ చేపడతామని అధికారులు ప్రకటించారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 5,874 కోట్లు, కేంద్ర వాటా 3,524 కోట్లు. అయితే అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి 9,398 కోట్ల రుణం సేకరించాలని ప్రతిపాదించారు. పబ్లిక్, ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ మోడల్లో మరో 783 కోట్లు దీనికి ప్రతిపాదించారు. వీటికి కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే హైదరాబాద్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది.